ప్రభువునందు ప్రియ దేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా యోబు గ్రంథం 7వ అధ్యాయము ధ్యానం చేయబోతూ ఉన్నాం. ముందుగా ప్రార్థన చేద్దామా? సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవ, మే ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ్యా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. ఇప్పుడు నీ వాక్యాన్ని ధ్యానం చేయబోతూ ఉండగా నీ వాక్యముల నుండి మాతో మాట్లాడమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియదేని పిల్లారా, యోబు గ్రంథము 7వ అధ్యాయాన్ని ధ్యానం చేయబోతా ఉన్నాం. దానికి ముందుగా 6వ అధ్యాయంలో మరి ఎలీఫజు మాట్లాడిన మాటలకు యోబు మరి మాట్లాడినటువంటి మాటలు, తాను తొందరపడి ఏ రీతిగా మాట్లాడాడు దానిని ఒప్పుకుంటూ ఆయన ప్రత్యుత్తరం చెప్పినటువంటి సందర్భం. దానికి కొనసాగింపుగా ఈ 7వ అధ్యాయంలో యోబు మరలా మాట్లాడుతూ అంటూ ఉన్నాడు కదా, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? ప్రియదేవుని పిల్లరా, ఈ వచనంలో యోబు యొక్క ఉద్దేశము మనము 2 మాటల్లో మనం చెప్పవచ్చు. ప్రియదేవుని పిల్లరా, యోబు జీవితంలో 2 రకాల పరిస్థితుల్లో యోబు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటిది, తీవ్రమైన యాతన పడుతున్నాడు. రెండవది, ఆశారాహిత్యం, ఆశపడుతూ ఉన్నాడు. దీని నుంచి నేను తప్పింపబడాలి, దీని నుంచి నేను బయటపడాలని. కానీ 2 కూడా ఆయనకు అవి సంప్రాప్తి కాకపోవడం, ఎంతో వేదన పడుతూ ఉన్నాడు, మరలా ఆశపడుతూ ఉన్నాడు. నేను బాధింపబడిన తర్వాత నేను సువర్ణంగా మారుతాననేటువంటి నిరీక్షణ ఉంది. కానీ ఆ యాతన, ఆ ఆశారాహిత్యం యోబు జీవితంలో కనపడతా ఉంది. దీన్ని బట్టి మనం ఆలోచించవచ్చు, యోబు బాధపడుతున్నది కొద్ది రోజులుగా కాదు, కొన్ని నెలలుగా అని మనం గుర్తించవచ్చు. ప్రియదేని పిల్లరా, ఎవరైనా కొన్ని నెలలుగా తీవ్రమైన యాతన పడుతూ ఉంటే వారి ఆలోచన విధానం ఎలా ఉంటుంది? ఎందుకు ఈ బ్రతుకు, నాకెందుకు ఈ యాతన, చస్తే బాగుండు అనిపిస్తుంది కదూ. కానీ యోబు మాటల్లో కానీ, తన తలంపులో కానీ, ఆలోచనలో కానీ ఆ చచ్చిపోతాను, ఇక నాకొద్దు ఈ జీవితం అనేటువంటి మాట మరి వచ్చినట్లుగా మనం ఎక్కడా కూడా చూడం. కాబట్టి ప్రియదేని పిల్లరా, నీడను మిగులును అపేక్షించు దాసుని వలెను, కూలి నిమిత్తము కనిపెట్టుకొని కూలివాని వలెను, ఆశలేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చింది. విన్నారు కదా ప్రియదేని పిల్లరా, ఆశలేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చింది అని అంటున్నాడు. అంటే ఏమిటి? ఈ నెలలో నా దేవుడు నా కలిగినటువంటి ఈ యాతన నుండి తప్పిస్తాడు, నాకు కలిగినటువంటి బాధ నుండి విముక్తి కలిగజేస్తాడని నెలలుగా చూడవలసి వచ్చింది అంటున్నాడు. కాబట్టి యోబుకు వచ్చినటువంటి ఆ బాధ, తాను పడుతున్న యాతన కొద్ది రోజులుగా సంభవించింది కాదండి, అది కొన్ని నెలలుగా తనను బాధించినటువంటి మరి పరిస్థితి. ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి. నేను పండుకొనున్నప్పుడల్లా ఎప్పుడు లేచెదనా, రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకుందును. తెల్లవారు వరకు ఇటు అటు పొరలసు ఆయాసపడుదును. నా కంటికి నిద్ర లేకుండానే నేను కొన్ని నెలలు గడిచిపోయాయి. రాత్రి ఎప్పుడు గతిస్తుందా అని చెప్పి ఎదురు చూచిన అనేక నెలలు నా జీవితంలో ఉన్నాయని యోబు భక్తుడు చెప్తా ఉన్నాడు. నా దేహము పురుగులతోనూ మంటి పిల్లలతోనూ కప్పబడి ఉన్నది. నా చర్మము మాని మరలా పగులుచున్నది. నా దినములో నేతగాని నాడి కంటెను వడిగా గతించుచున్నవి. నిరీక్షణ లేక అవి క్షయమైపోవచ్చున్నవి. నా జీవితము ఎప్పుడు మరి తెల్లారుతుందో, ఎప్పుడు మరి రాత్రి మరి పోతుందో, మరి నా దేహం చూస్తేనేమో పురుగులతోనూ మంటి పిల్లలతోనూ కప్పబడిపోయి ఉంది. నా చర్మములో నుండి పురుగులు బయటగా వస్తూ ఉన్నాయి, పుండ్లలో నుండి రసికారుతూ ఉంది. అది మానినట్టే మాని మరలా పగులుతుందని. మరి ఆ దినాలను చూస్తే నేతగాని నాడి కంటెను, నేతగాడు తన నాడి మీద మరి ఆ దారాలను వడికిన తర్వాత అది ఒకదానికి ఒకటి అతికినప్పుడు నేతగాని నాడిలో ఏ విధంగా అయితే దారము గతించిపోతుందో,
అలాగున నిరీక్షణ లేనటువంటి మరి నిరీక్షణ లేనటువంటి అనేక నెలలు నా జీవితంలో గడిచిపోతూ ఉన్నాయి. నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకం చేసుకున్నాము. నా కన్ను ఇకను మేలు చూడదు అని నిరాశ నిస్పృహలోనికి వెళ్తూ మరి యోబు మాట్లాడుతున్నటువంటి మాట. 7వ వచనం నుండి 21వ వచనం వరకు మనం చూస్తే యోబు దేవునితో మాట్లాడుతున్నట్టు మనకు అనిపిస్తుంది. తనకిక రాబోయే కాలంలో సంతోషం కలగదన్న ఆశ ఏదీ లేదని దేవునితో స్పష్టంగా చెప్తున్నటువంటి సందర్భం ఇక్కడ మనం చూడవచ్చు. కాబట్టి ప్రియదేని పిల్లారా, అతనికి చావు తప్ప జీవితంలో ఏమీ మిగలలేదు. మరణించి సజీవంగా తిరిగి లేవడం అన్న సిద్ధాంతం గురించి యోబుకు బొత్తిగా తెలియదు. ఇంకా తాను పోగొట్టుకునేది ఏమీ లేదు గనుక తన దుఃఖాన్ని స్వేచ్ఛగా వెల్లడిస్తాను అనుకుంటూ ఉన్నాడు యోబు. కాబట్టి ప్రియదేని పిల్లారా, 7వ వచనం నుండి 21వ వచనం వరకు దేవునితో యోబు మాట్లాడుతున్నట్లుగా మనకు అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ 7వ వచనం మళ్ళీ ఒకసారి చదువుతాను. నా జీవము వట్టి ఊపిరి అని జ్ఞాపకం చేసుకోతావా? నా కన్ను ఇక మేలును చూడదు. నన్ను చూచివారి కన్ను ఇక మీదట నన్ను చూడదు. నీ కన్నులు నా తట్టు చూచును గాని నేనుండకపోదునేమో. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడునూ రాడు. ప్రియదేని పిల్లారా, మరి మరణించిన వారికి మరల పునరుద్ధానం ఉందని యోబుకు తెలియకపోవడం మనము ఇక్కడ చూడవచ్చు. నేను పాతాళమునకు దిగిపోతాను అని అంటూ ఉన్నాడు. అతడు ఇక ఎన్నడూనో తన ఇంటికి రాడు. అతని స్థలము అతని మరలా ఎరుగదు. చనిపోయిన వారి పరిస్థితి అదే కదూ. మరి చనిపోయిన వాడు మరలా తన ఇంటికి వస్తాడా? తన స్థలాన్ని అతడు మరలా ఎరుగుతాడా? ప్రియదేని పిల్లారా, ఇక్కడ దాని అర్థము అదే. కావున నేను నా నోరు మూసుకొననున ఆత్మవేదన కొలది నేను మాట్లాడుదునా, మనోవేదన బట్టి మూలుగుచుండెదను. నేనొక సముద్రములోని భుజంగమున నేనెందుకు నా మీద కావలి ఉంచెదవు? నీవెందుకు నా మీద కావలి ఉంచెదవు అని దేవుణ్ణి మరి ప్రశ్నిస్తా ఉన్నాడు. నేను ఒక సముద్రంలోని భుజంగమున నీవెందుకు నా మీద కావలి ఉంచెదవు? తాను పరవళ్ళు త్రొక్కే సముద్రమో లేక అడవులో అదుపులో పెట్టవలసిన పెద్ద జలచరమో కాదు కదా. మరి ఎందుకు మరి దేవుడు తనను ఈ విధంగా అణగదొక్కుతున్నాడని యోబు ఇక్కడ మరి తన భావాన్ని, తన యొక్క మరి ఆ యొక్క నిరాశను ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. మరి 13వ వచనం, నా మంచము నాకు ఆదరణ ఇచ్చును, నా పరుపు నా బాధకు ఉపశాంతి ఇచ్చును అని నేను అనుకొనగా, రాత్రి సమయంలో యోబు బాధకు ఉపశమనాన్ని ఇచ్చే బదులు బాధను రేపుతూ ఉంది. ఎలాగంటే అతను నిద్రపోతే పీడకలలు, భీతి పుట్టించే దర్శనాలు అతన్ని వేధించి చావును కోరుకునేలా చేస్తూ ఉన్నాయట. కాబట్టి నా మంచము నాకు ఆదరణ ఇచ్చును, నా పరుపు నా బాధకు ఉపశాంతినిచ్చునని నేను అనుకొనగా, నీవు స్వప్నముల వలన నన్ను బెదిరించదవు, దర్శనముల వలన నన్ను భయపెడతా ఉన్నావని దేవునితో మరి యోబు మాట్లాడుతున్నట్లుగా మనం చూడవచ్చు. కావున నేను ఉరి తీయబడవలనని కోరుచున్నాను. ఈ నా ఎముకలను చూచుట కన్నా మరణముందుట నాకిష్టము. అవి నాకు అసహ్యములు. నిత్యము బ్రతుకుటకు నాకు ఇష్టము లేదు. నా ఎముకలను చూచుట కన్నా మరణముందుట నాకు ఇష్టము. అవి నాకు అసహ్యములు. నిత్యము బ్రతుకుటకు నాకు ఇష్టము లేదు. నా దినములు ఊపిరి వలె ఉన్నవి. నా జోలికి రావద్దు అని మరి మాట్లాడుతున్నాడు యోబు. మనుష్యుడు ఎపాటివాడు? అతన్ని ఘనపరచనేలా? అతని మీద నీవు మనసు నిలుపనేలా అని యోబు దేవునితో మాట్లాడుతూ మరి కీర్తనల గ్రంథము 8:4 ఉన్నట్లుగా, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏపాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు అని భక్తుడు మాట్లాడినటువంటి ఆ వచనాన్ని ఇక్కడ మరి ఉటంకిస్తున్నట్లుగా మనం చూడవచ్చును. దేవుడు మనిషి పట్ల అంత ప్రేమాధారణలను కనపరిచేందుకు అతను ఎంతటి వాడు అన్నది కాదు యోబు ప్రశ్న. ఇంత బలహీనులను దేవుడు ఎందుకు మరి అస్తమానము బాధిస్తాడు అన్నది.
మనిషి చేసే ప్రతి పనిని జాగ్రత్తగా పరిశీలించి శిక్షను కీడును పంపించడంలో దేవుడు అంత శ్రద్ధ వహించడం ఎందుకు? యోబు ప్రశ్నలు ఇవే. తన పట్ల దేవుని వైఖరి శత్రుభావంతో ఉన్నదని యోబు అనుకుంటూ ఉన్నాడు. కొంతకాలం పాటు తన విషయం పట్టించుకోవద్దని దేవుని కోరుతున్నాడు. నిజానికి 18వ వచనం చివరి భాగంలో తన పైకి విపత్తులు ఎందుకు వచ్చాయి అన్న దానికి సరైన జవాబుకు యోబు చాలా దగ్గరగా ఉన్నాడు. ముందున్న ఈ సత్యాన్ని ముందుకు ఆలోచించకుండా అక్కడే వదిలేశాడు. బహుశా మానవ చరిత్రలో ఆ కాలంలో ఆ విషయంపై దేవుని ఉపదేశం ఇంకా మానవులకు అందని ఆ సమయంలో అతడున్న పరిస్థితుల్లో యోబు ఈ సత్యాన్ని చర్చించకపోవడం, ఆలోచించకపోవడం సహజమే. 18వ వచనం, ప్రతి పగలు నీవతని దర్శింపనేలా, ప్రతి క్షణమున నీవతని శోధింపనేలా అని యోబు దేవునితో అన్నటువంటి మాటలు. ప్రతి పగలు నీవు మానవుని దర్శింపనేలా, ప్రతి క్షణమున నీవు అతన్ని శోధింపనేలా అని దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు యోబు. ఎంతకాలము నీవు నన్ను చూచుట మానకుందువు? నేను గుటక వేయు వరకు నన్ను విడిచిపెట్టవా? నేను పాపము చేసి తినా? నరులను కనిపెట్టువాడా, నేను నీ ఎడల ఏమి చేయగలను? నాకు నేనే భారముగా ఉన్నాను, నీవేళ గురిపెట్టితివి అని యోబు అంటూ తన భావాన్ని చెప్తా ఉన్నాడు. తన మీదికి దేవుని తీర్పును రాజేసే పాపం ఏది తాను ప్రత్యేకంగా చేసినట్టు యోబుకు గుర్తు రావడం లేదు. ఒకవేళ తాను పాపం చేసి ఉన్నప్పటికీ దేవుని కోపానికి తాను గురయ్యేటంతగా దేవుణ్ణి తాను గాయపెట్టానా అని యోబు అడుగుతా ఉన్నాడు. నీవేళ నా అతిక్రమమును పరిహరింపవు, నా దోషము నేల క్షమింపవు, నేనిప్పుడు మంటిలో పండుకొనేదను. నీవు నన్ను జాగ్రత్తగా వెతికెదవు గాని నేను లేకపోయేదను. తన జీవితంలో ఎప్పుడూ పాపం చేయలేదు అనడం లేదు యోబు. వాటికి క్షమాపణ లేనందుకు ఆశ్చర్యపోతున్నాడు యోబు. అంతే, మానవ జీవితంలో మానవుడు తన జీవితము పాపముతో ప్రారంభించబడింది. పాపసహితుడైన మానవుడు తన జీవితంలో తాను చేసిన పాపానికి క్షమాపణ దేవుని దగ్గర దొరుకుతుందని, దేవుణ్ణి అడిగితే క్షమాపణ దొరుకుతుందని ఎరిగినటువంటి ఆ దినాల్లో మానవుడు ఈనాటికి కూడా పాపం చేస్తూ క్షమాపణ అడిగిన వాడిగా ఉంటూ ఉన్నాడు. అయితే యోబుదా వాటికి క్షమాపణ లేనందుకు ఆశ్చర్యపోతున్నాడు. ఒకవేళ నేను పాపం చేశానేమో, ఆ పాపానికి క్షమాపణ పొందటానికి కూడా కుదరటం లేదని యోబు తనలో తాను ఆశ్చర్యపోతా ఉన్నాడు. అంతే, తాను కఠిన మనస్కుడు, పశ్చాత్తాపం లేనివాడు కాదని అతనికి తెలుసు. తన అంతం సమీపించిందని అతడు అనుకున్నాడు. అందువల్ల తాను ఏదన్నా పాపం చేసి ఉంటే దానికి క్షమాపణ దొరకదన్న నిశ్చయత కావాలని కోరుతున్నాడు. దీనికోసం అరులు చేస్తూ యోబు మాట్లాడుతున్నాడు. ఈ రీతిగా యోబు జీవితం ముందుకు కొనసాగుతూ ఉండగా యోబు స్థితిని మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి 7వ అధ్యాయంలో 7వ వచనం నుండి 21వ వచనం వరకు దేవునితో తన యొక్క బాధను చెప్పుకుంటున్నట్లుగా తన పైన ఇంతటి భయంకరమైనటువంటి పరిస్థితిని ఎందుకు దేవుడు అనుమతిచ్చాడో ఆ పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటూ స్నేహితులతో మాట్లాడిన మాట. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, యోబు 1 నెల 2 నెలలు కాదండి, కొన్ని నెలలుగా ఆ భయంకరమైన యాతనను అనుభవించాడు. కానీ తన జీవితంలో ఎప్పుడూ కూడా దేవుణ్ణి తక్కువ చేసినవాడు కాదు. దేవుని నామానికి అవమానం తెచ్చినటువంటి మాటలు కానీ, ఆ ఉద్దేశాన్ని కూడా కనీసం తన మాటల్లో కానీ, తన స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు కానీ ఎక్కడ కూడా ఆయన కనపరచలేదు. అందుకే దేవునికి యోబు ఇష్టడయ్యాడు. రెండంతల ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. ప్రియదేని పిల్లరా, అలాంటి ఆశీర్వాదం నీ జీవితంలో నీ పొందుకోవాలంటే యోబు కలిగినటువంటి ఈ భక్తి,
యోబు జీవితంలో నుండి నీవు నేర్చుకుంటున్నటువంటి ఆ యొక్క తగ్గింపు మనస్సు, ఆ యొక్క వినయ మనస్సు, ఆ యొక్క భయభక్తులు కలిగిన మనస్సు, ఆ న్యాయయుక్తమైన మనస్సు, మరి యథార్థమైన ప్రవర్తన నీవు కలిగి ఉండాలని, నీవు కలిగి ఉండటమే కాదు, నీవును నీ పిల్లలు నీ కుటుంబం అంతా కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యోబు జీవితంలో కలిగిన యాతన, ఒకవేళ ఒక్క పాలు నీ జీవితంలో ఉన్నా నీవు దేవుని విడిచిపెట్టేదానవే. కానీ యోబు ఎప్పుడు కూడా తన తన జీవితాన్ని పాడైపోయిన తన యాతన పడుతున్నా కానీ దేవునికి మహిమ తెచ్చే మాటలు మాట్లాడాడు. దేవుని గణపరిచాడు. దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని దేవునికి ఇచ్చాడు. అలాగున నీవు జీవించాలని మరి దేవుడు మీ కుటుంబాలలో అలాంటి నిశ్చయతను, అలాంటి తీర్మానంతో కూడినటువంటి భక్తిని, యథార్థతను దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవానికి వందనాలయ్యా. అవును తండ్రి, కొన్ని నెలలుగా మరి ఎంతో యాతన పడుతున్నా కానీ తన జీవితంలో మరి నైనా నీకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు యోబు. అలాగున నైనా ఈ రోజున నీకు ప్రత్యేకమైన స్థానాన్ని ఇవ్వకుండా, అసలు నీ వాక్యం అంటే భయం లేకుండా, నీ సన్నిధి అంటే భయం లేకుండా, ఈ రోజున నైనా మేము చేసినటువంటి ఒక దినమంతానైనా నీ సన్నిధిని పోగొట్టుకున్న పరిస్థితి అయినా ఈరోజు అయ్యా ఎంత భయంకరమో దాన్ని ఆలోచిస్తేనే భయమేస్తూ ఉంది నాయన. అలాంటి భయం లేకుండా ఈ రోజున నైనా భక్తి అనే ముసుగులో ఈ రోజున నాయన నీ సన్నిధికి, నీ వాక్యానికి దూరం అయిపోయి దేవా, ఈ రోజున తండ్రి నీ నైనా బాధ వచ్చిందని నేను దూషిస్తూ, నేను దూరం చేసుకుంటూ, తమ దుఃఖాన్ని, వేదనను, రోగాన్ని రెట్టింపు చేసుకుంటున్నటువంటి ప్రజలతో మీరు మాట్లాడుతూ ఉన్నారు. యోబు జీవితంలో జరిగినటువంటి ఆ గొప్ప ఆశీర్వాదం వారు పొందుకోకుండా వారిలో ఉన్నటువంటి ఆ యొక్క నైనా అజ్ఞానాన్ని తీసివేయమని, ఆ అజ్ఞానంతో వారు చేస్తున్న ఈ లోక సంబంధమైన కార్యాల నుండి వారిని విడిపించమని, నీ పిల్లలుగా నీకు ఇష్టమైన రీతిలో వారు జీవించడానికి కృప చూపమని, యోబుకు కలిగిన యథార్థమైన భక్తి జీవితము అయ్యా మా అందరికీ అనుగ్రహించమని, ఈరోజు మేము చేయ పనులలో, ప్రయాణములలో సహా సమస్తమును దీవించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.